వెల్కమ్ బ్యాక్ టు ద రియల్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 అనాగరిక యుగం. మన దేశంలో ఉండిన అత్యంత ప్రాచీనులు పూర్వ శిలాయుగానికి చెందిన వారు. వీరు ఒకప్పుడు మన దేశంలో నివసించినట్లు ఆధారం ఏమంటే వీరు ఉపయోగించిన మొరటైన రాతి పనిముట్లే. ఇలాంటి పనిముట్లు చెంగల్పట్టు జిల్లాలోనూ ఇంకా అనేక చోట్ల దొరికాయి. ఈ రాతి పనిముట్లు వాడిన వారు పశుప్రాయంగా జీవించిన వారు. వారికి వ్యవసాయం గాని కుండలు చేయటం గాని తెలియదు. నవీన శిలాయుగానికి చెందిన మనుషులు దేశం అన్ని ప్రాంతాల నివసించారు. వీరి పరికరాలు అనేక చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఒక కార్ఖానా లాంటిది బయటపడింది. ఆ కార్ఖానాలో రాతి పనిముట్లు తయారయ్యేవి. పనిముట్లు చెయ్యటం ఒక పరిశ్రమగా అభివృద్ధి అయ్యిందన్నమాట. నవీన శిలాయుగపు జీవితంలో క్రమంగా అనేక రకాల అభివృద్ధి కనిపిస్తుంది. వారు వ్యవసాయం నేర్చుకుని ధాన్యాలు, ఫలాలు పండించారు. ఎద్దు మొదలైన జంతువులను పెంచటం నేర్చుకున్నారు. కుండలు చెయ్యటం నేర్చుకున్నారు. మొదట్లో వీటిని చేత్తో చేసేవారు. తర్వాత కుమ్మరి సారె కూడా వచ్చింది. వీరు గుహలలో నివసించి తమ నివాసాల గోడల మీద వేటకు సంబంధించిన చిత్రాలు, నృత్యాలని సంబంధించిన చిత్రాలు వేశారు. ఇలాంటి గుహలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వారు తమ మట్టి పాత్రలను అలంకరణలు, రంగులు అమర్చారు. పడవలు తయారు చేసి వాటిలో సముద్రం మీదికి వెళ్లారు. పత్తి, ఉన్ని, ఆ దారాలతో బట్టలు వేశారు. వారు చనిపోయిన వారిని పాతిపెట్టేవారు. తరువాత లోహాయుగ సంస్కృతి ఆరంభమైంది. లోహాయుగంలో మొదట వాడుకలోకి వచ్చినది రాగి, తర్వాత కంచు, ఆ తరువాత ఇనుము వాడకంలోకి వచ్చాయి. భారతదేశంలో జరిగిన సాంఘిక పరిమాణంలో కంచుయుగం అనేది లేదు. ఉత్తర భాగంలో కొంతకాలం రాగి వాడుకలో ఉండి తరువాత ఇనుము వచ్చింది. దక్షిణ భారతంలో మటుకు మనుషులు శిలాయుగం నుంచి బయటపడుతూనే ఇనుమును వాడుకలోకి తెచ్చారు. భారతదేశ చరిత్రకు లిఖిత రూపమైన ఆధారాలు ఋగ్వేద కాలం నుంచి లభిస్తున్నాయి. ఋగ్వేదం లోహయుగంలోనే పుట్టింది. ఇది రాసిన నాటికి ఇనుము వాడకంలోకి వచ్చి ఉండవచ్చును. అయితే రాగి యుగం నాటికే సింధు లోయలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన నాగరికతలు ఈజిప్టు, ఆసియా, బాబిలోనియాలలో ఉండేవని ఒకప్పుడు భావించేవారు. కానీ పంజాబ్, సింధు రాష్ట్రాలలో హరప్ప, మొహంజోదార్ ప్రాంతాలలో బయటపడిన నగరాలను బట్టి 5000 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ఉత్కృష్టమైన నాగరికత ఉండేదని, అది కాలక్రమేణా భారతీయ నాగరికతగా రూపొందిందని స్పష్టమవుతుంది. ఇదే సింధు నాగరికత. మొహంజోదారో, హరప్ప నగరాలను బట్టి ఆ నాగరికతను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మొహంజోదారో నగరం వరదల వల్ల నైతేనేం, ఇతర కారణాల వల్లనైతేనేం శిథిలమై కనీసం 7 సార్లు నిర్మించబడి ఆ తర్వాత శాశ్వతంగా శిథిలమైపోయింది. ఇది బాగా పెద్ద నగరం. అనేక ఇళ్లు ఉండేవి. 2 గదులు గల ఇల్లు మొదలుకొని రాజసాధాల వంటివి కూడా ఉండేవి. వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు. పెద్ద ఇల్లు 2-3 అంతస్తులు కలిగి ఉండేవి. ఇళ్ల చుట్టూ ఖాళీ ఆవరణాలు, ఇళ్లకు వాకిళ్లు, కిటికీలు, సన్నని మెట్ల పరసలు ఉండేవి. దాదాపు ప్రతి ఇంటికి బావి, మురుగు కాలువలు, స్నానాల గది ఉండేవి. నేలపైన ఆవరణలోనూ రాళ్లు తెచ్చేవారు. నగరంలో ఇల్లుగాక విశాలమైన కట్టడాలు కొన్ని ఉండేవి. ఇవి జనోపయోగమైనవి కావచ్చు. ఇలాంటి కట్టడాలలో చెప్పుకోదగినవి ఒక పెద్ద కొలను. దీని నిడివి 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, లోతు 9 అడుగులు. దీని చుట్టూ మెట్లు, గదులు ఉండేవి. కొలంలోకి నీరు రావటానికి, పోవటానికి తగిన ఏర్పాట్లుండేవి. ఈ స్నానఘట్టం అంతా ఎంత బాగా నిర్మించారంటే 5000 ఏళ్ల అనంతరం ఇది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. సింధు నాగరికత గురించి తర్వాత రాబోయే వీడియోలో వివరంగా తెలుసుకుందాం.